ఏళ్ల తరబడి నిరీక్షణ ఎలాగైనా ఈసారి అర్హత సాధించి ఉద్యోగం పొందాలి. ఈ సమయం దాటితే మళ్లీ ఉద్యోగాలకు అర్హత ఉండదని ఎందరో నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్న డిఎస్సి. ఇంటిలో చంటి బిడ్డలు వారి ఆలనా పాలన పక్కన పెట్టి చదువుపైనే ధ్యాస. టీచర్ ఉద్యోగం పట్టాలి, తన కుటుంబానికి తనకొచ్చే టీచర్ ఉద్యోగమే ఆధారం, బాగా చదివి పోస్టు సాధించాలి. ఇలా వేలాది మంది నిరుద్యోగ టీచర్ అభ్యర్థులు డిఎస్సి 2025పై ఎన్నో ఆశలతో కష్టపడి చదివి అర్హత సాధిస్తే తమకు దక్కాల్సిన ఉద్యోగం అర్హత లేని వారికి దక్కితే వాళ్ల మనోవేదన ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సరిగ్గా 2025 డిఎస్సిలో ఇదే జరిగింది. ఎన్నో వింత నిర్ణయాలు, జీవోలపై జీవోలతో పరీక్షా విధానాన్నే మార్చేశారు. ఎంపికలో ఎన్నో అక్రమాలు, అవకతవకలు జరిగినా దీనిపై అభ్యర్థులు ఎలుగెత్తి ప్రశ్నించినా ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. అన్నింటికీ తాము సక్రమంగా నిర్వహించామనే ఆన్సర్ తప్ప అభ్యర్థులు సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం లేదు. ఈ పరిస్థితుల్లో దగాపడిన మెగా డిఎస్సి అభ్యర్థులకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారు. అభ్యర్థుల వేదనకు గొంతుకై కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ అనేక సార్లు నిలదీశారు. ఇందులో భాగంగా ఇప్పటికే కలెక్టరేట్ల వద్ద ధర్నాలు, కలెక్టర్లకు వినతి పత్రాలను సమర్పించారు. రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. ఇవాటి నుంచి ఆదివారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దగా డిఎస్సి పై వైఎస్ఆర్సీపీ నిరాహార దీక్షలు చేపట్టింది. ఈ నెల 10న రాష్ట్ర వ్యాప్తంగా భారీ ర్యాలీలు నిర్వహించనున్నారు. ఏళ్ల తరబడి నిరీక్షణ ఎలాగైనా ఈసారి అర్హత సాధించి ఉద్యోగం పొందాలి. ఈ సమయం దాటితే మళ్లీ ఉద్యోగాలకు అర్హత ఉండదని ఎందరో నిరుద్యోగులు ఆశగా ఎదురు చూసిన డిఎస్సి. ఇంటిలో చంటి బిడ్డలు వారి ఆలనా పాలన పక్కన పెట్టి చదువుపైనే ధ్యాస. టీచర్ ఉద్యోగం పట్టాలి, తన కుటుంబానికి తనకొచ్చే టీచర్ ఉద్యోగమే ఆధారం, బాగా చదివి పోస్టు సాధించాలి. ఇలా వేలాది మంది నిరుద్యోగ టీచర్ అభ్యర్థులు డిఎస్సి 2025పై ఎన్నో ఆశలతో కష్టపడి చదివి అర్హత సాధిస్తే తమకు దక్కాల్సిన ఉద్యోగం అర్హత లేని వారికి దక్కితే వాళ్ళ మనోవేదన ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సరిగ్గా 2025 డిఎస్సిలో ఇదే జరిగింది. ఎన్నో వింత నిర్ణయాలు, జీవోలపై జీవోలతో పరీక్షా విధానాన్నే మార్చేశారు. ఎంపికలో ఎన్నో అక్రమాలు, అవకతవకలు జరిగినా దీనిపై అభ్యర్థులు ఎలుగెత్తి ప్రశ్నించినా ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానమూ లేదు. అన్నింటికీ తాము సక్రమంగా నిర్వహించామనే ఆన్సర్ తప్ప అభ్యర్థులు సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం లేదు. ఈ పరిస్థితుల్లో దగాపడిన మెగా డిఎస్సి అభ్యర్థులకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారు. అభ్యర్థుల వేదనకు గొంతుకై కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ అనేక సార్లు నిలదీశారు. ఇందులో భాగంగా ఇప్పటికే కలెక్టరేట్ల వద్ద ధర్నాలు, కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించారు. రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా నిర్వహించారు. ఇవాళ నుంచి ఆదివారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దగా డిఎస్సి పై వైఎస్ఆర్సీపీ నిరాహార దీక్షలు చేపట్టింది. ఈ నెల 10న రాష్ట్ర వ్యాప్తంగా భారీ ర్యాలీలు నిర్వహించనున్నారు. డిఎస్సి స్కామ్ పై విచారణ, డిఎస్సి స్కామ్ పై డిఎస్సి పై సిబిఐ విచారణ, లీకేజీ అక్రమాలపై బాధ్యత వహిస్తూ వెంటనే లీకేజీ అక్రమాలపై బాధ్యత వహిస్తూ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి, అక్రమాలపై విచారణ జరపాలి, సిబిఐతో విచారణ జరపాలి, రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి. ఏళ్ల తరబడి నిరీక్షణ ఎలాగైనా ఈసారి అర్హత సాధించి ఉద్యోగం పొందాలి. ఈ సమయం దాటితే మళ్లీ ఉద్యోగాలకు అర్హత ఉండదని ఎందరో నిరుద్యోగులు ఆశగా ఎదురు చూసిన డిఎస్సి. ఇంటిలో చంటి బిడ్డలు వారి ఆలన పాలన పక్కన పెట్టి చదువుపైన ధ్యాస. టీచర్ ఉద్యోగం పట్టాలి, తన కుటుంబానికి తనకొచ్చే టీచర్ ఉద్యోగమే ఆధారం, బాగా చదివి పోస్టు సాధించాలి.
ఇలా వేలాది మంది నిరుద్యోగ టీచర్ అభ్యర్థులు డిఎస్సి 2025పై ఎన్నో ఆశలతో కష్టపడి చదివి అర్హత సాధిస్తే తమకు దక్కాల్సిన ఉద్యోగం అర్హత లేని వారికి దక్కితే వాళ్ళ మనోవేదన ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సరిగ్గా 2025 డిఎస్సిలో ఇదే జరిగింది. ఎన్నో వింత నిర్ణయాలు, జీవోలపై జీవోలతో పరీక్షా విధానాన్నే మార్చేశారు. ఎంపికలో ఎన్నో అక్రమాలు, అవకతవకలు జరిగినా దీనిపై అభ్యర్థులు ఎలుగెత్తి ప్రశ్నించినా ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానమూ లేదు. అన్నింటికీ తాము సక్రమంగా నిర్వహించామనే ఆన్సర్ తప్ప అభ్యర్థులు సంధిస్తోన్న ప్రశ్నలకు సమాధానం లేదు. ఈ పరిస్థితుల్లో దగాపడిన మెగా డిఎస్సి అభ్యర్థులకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారు. అభ్యర్థుల వేదనకు గొంతుకై కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ అనేక సార్లు నిలదీశారు. ఇందులో భాగంగా ఇప్పటికే కలెక్టరేట్ల వద్ద ధర్నాలు, కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించారు. రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. ఇక ఇవాటి నుంచి ఆదివారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దగా డిఎస్సిపై వైఎస్ఆర్సీపీ నిరాహార దీక్షలు చేపట్టింది. ఈ నెల 10న రాష్ట్ర వ్యాప్తంగా భారీ ర్యాలీలు నిర్వహించనున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.